కొత్త బిచ్చగాడు పొద్దెరగడని మేము ఒకటే పని తగిలాం కదా. అగారో ప్రోడక్ట్ వచ్చింది, మరి అన్నీ కూడా ట్రై చేయాలి కదా. అందుకనే ఆనియన్, క్యారెట్, ఆలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఇక్కడ నెయ్యి వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆవాలు, జీలకర్ర స్కిప్ చేయొచ్చు, మా అమ్మాయి తెలియక వేసింది. జీలకర్ర ఒక్కటి వేసుకోవచ్చు, లేకపోతే సాజీరా వేసుకోవచ్చు. మినప్పప్పు కూడా వేసింది. నాకెందుకో నచ్చదు ఫ్రైడ్ రైస్, జీరా రైస్, వీటిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు నచ్చదు. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ మసాలా, గార్లిక్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి. ఇక్కడ క్యారెట్ కానీ ఎంత సన్నగా అయిందో చూసారా. నేను చేసింది అగారో ప్రోడక్ట్లో కటర్ ఒకటి తెప్పించుకున్నా కదా, అందుకని దాంట్లో ట్రై చేశాను. ఆనియన్స్ కూడా చాలా సన్నగా అయినాయి, ఎక్కువసేపు ఏవి కూడా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఆలు కూడా స్మాష్ అయిపోయింది. ఇక్కడ అన్నీ కూడా తొందరగా బాయిల్ అయిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఆయిల్ వేయలేదు, నేను గీ వేసాను, అందుకని మీకు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు అని చెప్పాను. ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయల తర్వాత ఇవన్నీ కొంచెం 5 minutes, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు రైస్ ఉంటే. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు. టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇక టమాటాలు ఇలా వేసుకోవచ్చు, ప్యూరీ కూడా చేసి వేసుకోవచ్చు. ప్యూరీ చేసుకుంటే నాకు ఎందుకో నచ్చదు, అందుకనే ఇలాగే వేసుకుంటాను. గరం మసాలా ఇంట్లోనే వాడాను, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా వేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ అన్నం లేనప్పుడు మనం వేడిగా వండుకుంటే అన్నం అయితే చల్లగా అవ్వాలి. ఇక్కడ నేను వెనిగరు, సోయా సాసు, ఇంకా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ది కొంచెం పేస్ట్ అయితే వేసుకున్నాను. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. వెనిగర్ కానీ, సోయా సాస్ కానీ, గార్లిక్ పౌడర్ కానీ ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అన్నం మార్నింగ్ ఉంది కాబట్టి నేను అన్నం అయితే వండలేదు, ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. గరం మసాలా ఇంట్లో ఉన్నదే వాడాను, మీరు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేడి వేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి నా కటర్ వచ్చింది కదా, నేను ఇలా యూస్ చేస్తున్నాను. మరి మీరు కూడా కటర్ తెప్పించుకుంటారని ఇక్కడ గరం మసాలా వేసాను లాస్ట్లో, స్టవ్ బంద్ చేసే ముందు. మరి గాడిద పాలు ఎవరన్నా తాగారా లేదా? గాడిద పాల షార్ట్ ఒకటి పెట్టాను. చలికాలం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గాడిద పాలతోటి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.